హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యంగ్ మేకర్స్ అండ్ మేరిట్స్. నేనైతే మైన్క్రాఫ్ట్ వీడియోస్ కూడా పెట్టబోతున్నాను. ఇదైతే నా ఫస్ట్ వీడియో గైస్, సో నాకు సపోర్ట్ చేయండి. సో నేను నా ఫ్రెండ్ అయితే కలిసి చేయబోతున్నా. సో గైస్, నేనైతే లవిత్ కేఎల్ఎఫ్ఎఫ్ గేమర్. సో మా ఇద్దరం అయితే పై నుంచి అయితే వీడియోస్ అయితే కలిసి చేయబోతున్నాం. సో ఇదైతే మేమైతే కొలాబరేట్ అయితే పెట్టబోతున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్, సో దట్ మేమైతే ఇంకా వీడియోలు పెట్టగలదు. ఇది ఒక సిరీస్ గైస్. ఈ సిరీస్ పేరేంటంటే ఏం పెడదాం అంటావేంట్రా? టర్నింగ్ ఏ ఓల్డ్ విలేజ్ ఇంటూ ఏ మోడర్న్ విలేజ్. బెటర్. ఓకే గైస్, ఇకపై నుంచి మా ఈ సిరీస్ పేరు అయితే ఏ టర్నింగ్ ఏ ఓల్డ్ విలేజ్ ఇంటూ ఏ మోడర్న్ విలేజ్. చెప్పావు కదా, రెండుసార్లు చెప్తూ ముయ్. సో గైస్, ఈ జాంబీ బాబాయ్ అయితే మనల్ని అయితే చంపేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు గైస్. సో పక్కన అయితే బెడ్ వేసి పడుకుందాం. గుడ్ నైట్ గైస్. జీజీస్. గుడ్ మార్నింగ్ గైస్. సో ఇప్పుడైతే లేసాం. సో ఇప్పుడైతే వెళ్ళి మనమైతే పరుగులు తీసుకుని మరి వుడ్ని అయితే కలెక్ట్ చేద్దాం గైస్. ఇక్కడైతే బాబా వైట్ షిప్ అయితే ఉంది. బాబా బ్లాక్ షిప్ అది కాదు, వైట్ షిప్. సో ఇక్కడైతే వైట్ షిప్ అయితే దొరికింది. దాని పిల్లలు కూడా ఉంది ఇక్కడ. లేదా చెప్దాం, ఇక్కడ ఆ బెడ్ అయితే ఇక్కడైతే ప్లేస్ చేస్తా, తీసుకెళ్ళిపోదాం. ఓ మై గాడ్, క్రీపర్ బాబాయ్ పేల్ చేసింది గైస్, చంపేసింది. సో ఇప్పుడైతే మనం ఇల్లు అయితే మాట్లాడిరా బాబు, ఎప్పుడు మాట్లాడారు. మనైతే ఇప్పుడైతే మనం ఇల్లు అయితే తెచ్చుకోవడం కనిపెట్టడానికి కదా. ఇదైతే అరే ఇల్లు కనిపెట్టారేంట్రా? విలేజ్ లోనే కదరా ఉంది, నీకు తెలియదు ఏంటి? నువ్వే ఇప్పుడైతే నేనెందుకురా కండక్ట్, నేను డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోతాను రా విలేజ్ లోకి. సో గైస్, నిజం చెప్తున్నాము. సో ఇదైతే ఆడింది, మేము చెప్తాము ఎప్పుడైతే ఎవరైతే ఆడుతారో అలాగా. సో ఇది ఆడుకుని ఆడాడు గైస్. కొంచెం అంటే మేము ఆడిందంతా నేను చెత్తగడిందంతా అంతే, అంటే అలా అని కాదు, ఇద్దరం మాట్లాడతాం గైస్. కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఆడికి తక్కువ. ఆడు తక్కువ ఇయర్స్ నుంచి అయితే ఆడుతున్నాడు. నేను 10 years నుంచి అయితే నాకు 1 year కూడా ఆడలేదు రా. ఈ తక్కువ ఇయర్స్ అంటే ఏంట్రా? ఈ 1 year కూడా ఆడలేదు గైస్, ఈ మధ్య స్టార్ట్ చేశాడు. అరే 1 month కూడా అవ్వలేదు నేను స్టార్ట్ చేశాను. నేను ఈ మధ్య గైస్. ఇదే గైస్ మన ఇల్లు చాలా పెద్దది అయితే. చూడండి, ఇక్కడ గడ్డి ఉంది కదా, ఈ గడ్డి మొత్తం ఏదో తింటాడు. ఇది మొత్తం అయితే తీసేద్దాం గైస్. సో ఇక్కడ ఏం పెడదాం? బెడ్ పెడదాం, పడుకుందాం. సో గైస్, ఇది మొత్తం రోజు మొత్తం పడుకునేది చేస్తే. ఇక్కడైతే మనైతే అరే బాగా వెళ్తురుకుందిరా, చీకటిగా ఉండాలిరా. సో గైస్ కింద అయితే మనం గడ్డి బదులు ఇప్పుడైతే వుడ్ అంతా కలెక్ట్ చేసేస్తున్నాం. తెల్ల వుడ్ ఉంది కదా గైస్, అదైతే పెట్టబోతున్నాయి. ఇదైతే దీంతో మేము క్రాఫ్టింగ్ చేయబోతున్నాం గైస్, ఆ తెల్ల వుడ్. అవును, అందుకే మాకు నార్మల్ వుడ్ కావాలి. ఇప్పుడైతే మనం విలేజర్ల ఇంట్లో వుడ్ అయితే తీసుకుపోదాం. సో గైస్ అనుకుంటారు విలేజ్ మొత్తం ఇదేంటి కొత్త తయారు చేద్దాం అన్నారు కదా, మీరు ఎందుకు దీన్ని నాశనం చేస్తారంటే మళ్ళీ మొత్తం మేమే పెడతాం. మేము రిసోర్సెస్ అయితే చాలా కష్టపడి కలెక్ట్ చేయబోతున్నాం. గుజరాత్, రాజస్థాన్ వరకు వెళ్ళి కలెక్ట్ చేస్తాం గైస్. ఇడిగా చెప్తాడు, అలా అంటాడు. ఏం చేస్తాడు నిజంగా రా. మేమైతే వేరే ఐలాండ్స్ నుంచి అయితే ఎలా అయితే అయిపోతున్నాం గైస్. మేము మొత్తం పెడితే వీడియో అయితే మరీ లిందే అయిపోతుందని చెప్పి మేమైతే కొంచెం షార్ట్ చేసి పెట్టాం గైస్. మేమైతే ఆ రిసోర్సెస్ తెచ్చే క్లిప్స్ అయితే మేమైతే పెట్టట్లేదు. సో మీరైతే ఒకవేళ మాకు సపోర్ట్ చూపించాలంటే మాత్రం మేము ఇంకా చాలా వీడియోస్ పెడతాం గైస్. సో సరే అయితే ఇంక ప్రమోషన్ అబ్బాయి ముందు చెప్పేది ఉందో. సో ఈ టర్నింగ్ ఏ ఓల్డ్ విలేజ్ ఇంటూ ఏ న్యూ విలేజ్ సిరీస్లో ఇదైతే ఫస్ట్ ఎపిసోడ్. సో ఇంకే ఎపిసోడ్స్ వచ్చేస్తే చూసేయండి. ఇంక ప్రమోషన్ ఆపేరా బాబు, ప్రమోషన్ నువ్వే చేస్తావు. సో గైస్, ఇప్పుడు మేమైతే ఒక షార్ట్ వీడియో కూడా పెట్టేస్తాం, అది చూసి దాంతో చూడండి, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది ఎందుకు చేస్తున్నాను మొత్తం అని. సో వీటికి అయితే ఫ్రీ ఫైర్ కూడా మాకు స్టార్ట్ చేశాడు. చెప్పరా? నేను స్టార్ట్ చేశాను గైస్, గ్రాండ్ మాస్టర్ అయిపోయాను గైస్. 2-3లో హీరోకి వచ్చేసాను గైస్. అంత సీన్ లేదు గైస్, ఈ మధ్య స్టార్ట్ చేశాడు. ఈ మధ్య కాదు, 2 months అయింది స్టార్ట్ చేసి. ఏంటంటే మీరు ఒకవేళ సపోర్ట్ చూపించాలంటే లైవ్ కూడా పెడతాం గైస్. మేము ఇద్దరం ఒక దగ్గర కూర్చొని గేమ్ ప్లే ఉంటుంది, మేము ఇద్దరేమో ఒక దగ్గర కూర్చొని గేమ్ ఆడుతూ ఉంటాం. మీరు కావాలంటే ఫ్రీ ఫైర్లో టీసీస్ అవి కూడా ఇస్తాం, మీరు వచ్చి ఆడచ్చు. ఫస్ట్ అయితే మైన్క్రాఫ్ట్ అయితే
మీరు బాగా సపోర్ట్ చూపించి సబ్స్క్రైబర్స్ ఎక్కువ తెప్పించాలి గైస్. నాకు అస్సలు లేరు గైస్. జస్ట్ 71 సబ్స్క్రైబర్స్. నా ఫ్రెండ్ గారికి అయితే జస్ట్ 286 ఎన్నో సబ్స్క్రైబర్స్ గైస్, అంతే. 286 ఉన్నారు గైస్. సో మీరైతే నాది 500 ఏడుది 200కి వెళ్ళిపోయిన తర్వాత ఉత్తరం చేసాం. ఉత్తరాన్నం కాస్త కొంచెం ఎంత పాపులర్ అవ్వాలి గైస్. నావి ఒక 286 ఉన్నారు కదా, ఒక 300కి వెళ్ళగానే ఫ్రీ ఫైర్ వీడియోస్ అయితే లైవ్లో అయితే కూర్చొని అయితే పెడతాం. ఈడివి ఒక 100. నాకు 100 కాదు, నాకు 200. నాకు కూడా 300 కావాలి. సో గైస్ ఇదైతే 100, నావైతే 300 వచ్చింది. నావి కూడా 300 కావాలి. ఒక సౌండ్ నావి 100, ఇది 300 రాగానే మనమైతే ఈడి యూట్యూబ్ ఛానల్ అయితే లైవ్ అయితే పెట్టబోతున్నాం. సో కొన్ని రోజులు అయిన తర్వాత అలా మెల్లమెల్లగా ఫేస్ రివీల్ అయితే అవుతుంది. సో మీరైతే అప్పుడే అయితే కాదు, చాలా మీరు నాకు ఒక 300 సబ్స్క్రైబర్స్ చేస్తే నేను ఫేస్ రివీల్ చేస్తాను గైస్. అలాగే అంటాడు, ఏం చేయడు. అది నిజంగా నేను చేస్తాను. ఒక 10K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఇది చేస్తాడు గైస్. అలాగే మీరు అనుకుంటారు ఎంత చిన్న వాళ్ళు మీకు ఎందుకు అంత ఆశ, ఇంత చిన్న సబ్స్క్రైబర్, ఇంత చిన్న యూట్యూబ్ క్రియేటర్స్ కంటే అంతే గైస్. చిన్న క్రియేటర్స్కి అలాగే ఉంటుంది. అరే ప్రమోషన్ చెప్పరా, ఎవరో చేస్తున్నారు అసలు ప్రమోషన్. ఇప్పుడైతే మేమైతే ఒక ఫర్నెన్స్ అయితే కొట్టేస్తున్నాం కదా. ఫర్నెన్స్ కాదు, ఫర్నెస్ ఏదో రా బాబు, నాకు మాటలు సరిగ్గా రావు. ఏడు మాటలు సరిగ్గా రావు గైస్. PP1 ఏడు మాటలు సరిగ్గా రావు గైస్. 10th క్లాస్ వీడు. సో నేను 6th నుంచి 7th వెళ్తున్నా. 6 7. సో గైస్ ఇడైతే ఆ మేమైతే చూసి పిచ్చోడు అయిపోతున్నాడు. 6 7 పాప మీకు కావాలంటే మేము ఒక్కొక్కసారి రోబ్లాక్స్ వీడియో కూడా తెస్తాం. మీ సపోర్ట్ ద్వారానే. మీరు ఫస్ట్ అయితే ఇదే సపోర్ట్ చేయండి, దాంట్లో చూద్దాం. అరే ఇప్పుడైతే మన ఒబ్సిడియన్. ఓ షిట్, ఒబ్సిడియన్ తో మనం పోర్టల్ క్రియేట్ చేయొచ్చు. ఓ షిట్, ఓ మై గాడ్. ఐరన్ అండ్ ఒబ్సిడియన్, కానీ మనం అట్ల మీద చేసి పెట్టకూడదు. సో ఇవైతే మనం అయితే కలెక్ట్ చేసేద్దాం అన్ని స్పియర్స్, పికాక్స్ అండ్ పికాక్స్ ఒకటే ఉంది కదరా, పికాక్సెస్ అనకూడదురా. నేను పికాక్సెస్ అని ఏం అనలేదురా. పికాక్సెస్ అన్నావా? అనలేదు. ఐరన్ ఇంకా పికాక్స్ ఇంకా స్పియర్స్, ఆబ్సిడియన్స్ అవి అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఇప్పుడైతే అక్కడ టార్చ్ పెట్టాడు గైస్, తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోవద్దులే, టైం వేస్ట్ పనులు అవన్నీ. సో గైస్ ఇవైతే ఇప్పుడైతే మా ఇల్లు గురించి అయితే ఒక క్లియర్ డీటెయిల్ ప్లాన్ అయితే చెప్పబోతున్నాను గైస్, వినండి. సొల్లు మాట్లాడుతున్నాను అనుకోకండి గైస్, నిజంగా గైస్. ఓకే గైస్, ఇప్పుడైతే మన ఇల్లు ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ ఏమో మీరు ఫౌండేషన్ అయితే చూసారు కదా ఎంత పెద్ద ఉందో. సో అదైతే ఈ మధ్య శంకుస్థాపన కూడా చేసి పూజ చేసాం గైస్ మేము ఇద్దరం. సో గైస్ అదే 10 floors ఉండబోతుంది. 11th floor ఏమో ఈడేమో పూల్ 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 పూల్. అది వాళ్ళు చెప్పేవరా ఎన్నిసార్లు రా బాబు, ఇప్పుడే చెప్పిండ్రా ముందు కూడా చెప్పారు పూల్ 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 అనైతే అంటున్నాడు గైస్. సో 11th floor ఆర్ 15 floors అయితే ఉండబోతుంది. లేదా 16th floorలో ఒక బాల్కనీ కడతాం గైస్. బాల్కనీలో ఏం చేస్తానన్న ఇన్ఫినిటీ పూల్ అయితే ఉండబోతుంది గైస్. టోటల్ 15 floors ఆర్ 10 floors అయితే ఉండబోతుంది. అవి అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు. సో చూస్తాం గైస్, మీ సపోర్ట్ పెట్టి మేము కడతాం. అవును, అలాగనే ఏం కాదు, ఒక 10 episodes అయినా వస్తాయి గైస్ ఈ సిరీస్లో. మీరైతే బాగా సపోర్ట్ చూపించండి గైస్. ఒక షార్ట్ వీడియో అయితే మా 2 యూట్యూబ్ ఛానల్స్లో అయితే రాబోతున్నాయి, కానీ ఈ వీడియోస్ పెట్టే మాత్రం యూట్యూబ్ ఛానల్లోనే కొలాబరేట్ మాత్రం అవుతాం గైస్. గుడ్. సో ఐరన్ పికాక్స్తో అయితే ఇది కొట్టేస్తున్నాం గైస్. సో గైస్ ప్లీజ్ గైస్ చాలా సపోర్ట్ చూపించండి. సపోజ్ చూపించకపోయినా సరే పెడతాం, కానీ లైవ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాం గైస్. మీరు సపోర్ట్ పెట్టి సో గైస్ అన్నీ మీరు సపోర్ట్ పెట్టే చూద్దాం. ఇలా అయితే వుడ్ అయితే మొత్తం లేపేద్దాం గైస్ ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి. వీళ్ళు ఎలాగో వుడ్ వేస్తే మనం ఎలాగో తర్వాత మొత్తం అప్గ్రేడ్ చేసేసి పిచ్చి చేసేపోతున్నాం. కాబట్టి ఈ సిటీని మీరు బ్లాక్ షూట్స్ ఆడుంటే అక్కడ ఫౌంటైన్ సిటీ ఉంటుంది కదా, అలా చేసేస్తాం బెస్ట్గా చేస్తాం గైస్. ఈడైతే అలాగే చేస్తాడంట వేస్ట్. నేను బెస్ట్గా చేస్తా అలాగే అంటాడు గైస్. ఇద్దరం కలిసి అయితే బెస్ట్గా అయితే చేయడం. ఇప్పుడైతే స్టోన్ యాక్స్తో అయితే కొట్టేస్తున్నాం గైస్, మీరు చూస్తున్నట్టున్నారేమో. అది మినిమం అది స్టోన్ యాక్స్ కాదురా, బుక్ రా, ఏదో గైస్. మీరైతే మా అన్ని వీడియోస్ కంప్లీట్గా చూడండి. ఎండ్లోనైతే ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్రతి వీడియోకి. సో గైస్ ఈ వీడియోకి అయితే లేదు, నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే ఉండబోతుంది. ఎస్ గైస్, మీరు మాకు అంతే ఇంకా
అయితే డైలాగ్ గుర్తురాలేదు. సో మర్చిపోయింది డైలాగ్. సో ఇప్పుడైతే వుడ్ అంతా కలెక్ట్ చేసుకోబోతున్నాం గైస్. ఇదంతా మాకు జస్ట్ 64 స్టాక్స్, ఒక 2 స్టాక్స్ అయినా మినిమం రావాలి. ఇంకా ఎక్కువ వచ్చినా హ్యాపీ. 64 స్టాక్స్ అంటే మాట్లాడరా. మేమైతే సో గైస్ వినండి, ఇంకా ప్లాన్ అయితే అవ్వలేదు. సో మీరు ఈడ పూల్ అంటున్నాడు కాబట్టి మనం ఎన్నిసార్లు రేపటికి వచ్చి 3 సార్లు చెప్పావు పూల్ అనుకుని. మేమైతే ఆ పూల్ 11th or 15th or 16th ఫ్లోర్ అన్నా కదా, అక్కడి నుంచి డైరెక్ట్గా ఓషన్కి అయితే ఒక స్లైడ్ అయితే ఉండబోతుంది గైస్. అదైతే చాలా ఫన్ ఉంటుంది గైస్. అండ్ మీకు ఒకవేళ నాతో ఆడాలని ఉంటే మీ గైస్ ఆడ అలాగే ఉంటాడు. మీరు ఆడంటే సేమ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి గైస్. సో అదైతే అంతగా అవ్వదు. సో అదైతే అవ్వదు, వదిలేండి. సో ఈ సిటీ మొత్తం ఒక రోలర్ కోస్టర్ అయితే ఉండాలి, ట్రై చేస్తాం గైస్. మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలో తెలుసు, నాకు తెలుసు కానీ అసలు కట్టాను గైస్ ఇది తెలియదు గైస్, కావాలంటున్నాడు. నాకు నిజంగానే కట్టాను, నీకు చూపిస్తాను రా. సో గైస్ మేమైతే ఇదంటే చాలా డీప్గా ఉండే ఒక స్విమ్మింగ్ పూల్ కూడా తయారు చేయబోతున్నాం. అరే నైట్ అయిపోతుంది, బెడ్కి వెళ్ళిపోవాలిరా. బెడ్ మేమైతే మోస్ట్లీ ఎవరో ఒక విలేజర్స్ హౌస్లో అయితే పడుకుంటాం గైస్. ఆ విలేజర్ని అయితే లేపేసి పడుకుంటాం గైస్. ఒకవేళ అవుతే, లేకపోతే మేము మా ఇంటికి అదే శంకుస్థాపన చేసిన ఇంట్లో అయితే పడుకోబోతున్నాం గైస్. సో కాస్త వుడ్ అయితే కొట్టేసి వెళ్ళిపోదాం. మధ్యలో ఎక్కడ క్రీపర్ బాబే రాకుండా ఉంటే చాలు, ప్రశాంతంగా ఉంటుంది. అరే హంగర్ తగ్గిపోతుందిరా, ఇంకా 4 పాయింట్స్ ఉంది. సో చాలా అంటే చాలా ఆకలేస్తుంది మన క్యారెక్టర్కి. ఆకలేస్తుంది. ఈడే అనమాట క్యారెక్టర్, అందుకని అరే క్యారెక్టర్ కాదు. సో గైస్ ఇప్పుడైతే నైట్ అయిపోయింది, ఇంటికి క్రీపర్ బాబాయ్ రావద్దు. క్రీపర్ బాబాయ్. సో గైస్ ఇదైతే అమ్మయ్య తట్టుకున్నాం గైస్. సో గైస్ అలా ఇది ఒక టిప్ అనమాట. ఒకవేళ క్రీపర్ వస్తుంటే పేలిపోయే ముందు ఒకవేళ మనది ఏదైనా ఒక డర్ట్ బ్లాక్ లేదా బ్లాక్ ముందు పెట్టాను గైస్, అప్పుడు కొంచెం అసలు మీకు అసలు డ్యామేజ్ కూడా పడదు గైస్. అరే 1-2 హార్ట్స్ తగ్గుతాయి పడదు. ఓహో నాకు తెలియదు. అయితే ఇదైతే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం గైస్, పడుకుని పోదాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గైస్. ఓ మై గాడ్, వాట్ ఎ సడన్ సర్ప్రైజ్ మన పక్కన. సో గైస్ ఇదైతే చాలా అనుకోని అతిథిలా సడన్ సప్పాయి అనుకుంటూ వచ్చేసాడు గైస్ మన దగ్గరికి. సో ఇప్పుడైతే మనం చాలా ఆకలేస్తుంది కాబట్టి సరిగ్గా చూడండి, రన్ బటన్ ఆన్ చేస్తున్నా సరే మనం ఫాస్ట్ పరిగెట్టలేకపోతున్నాం. సో మనమైతే విలేజర్స్ ఫార్మ్స్లోకి వెళ్ళైతే మెక్కేద్దాం. విలేజర్ ఫామ్లోకి వెళ్ళేలోపు ఏదైనా క్రీపర్ వచ్చింది అనుకో, క్రీపర్ బాబాయ్ అయిపోతావు. మన దగ్గర అయితే కీప్ ఇన్వెంటరీ ఉంది కాబట్టి పర్లేదు, పడిపోయింది కింద. ట్రాప్ చేసినట్టున్నాడు విలేజర్. సో అక్కడైతే క్రీపర్ పేలింది కదా, అందుకని అలా అయిపోయింది. అయితే ఇప్పుడైతే ఈ వుడ్ అంతా లోపల నుంచి కూడా కలెక్ట్ చేసేద్దాం. అప్పుడే వద్దు, ఫస్ట్ అయితే మనం ఫుడ్ అయితే ఎదుగుదాం, దాని తర్వాత మళ్ళీ కలెక్షన్ మొదలుపెట్టి అప్పుడైతే మొత్తం ఫస్ట్ అక్కడున్న డర్ట్ మొత్తం క్లియర్ చేసి అక్కడ వుడ్ నింపాలి గైస్. ఇది ఒకవేళ రియల్ లైఫ్లో అంటే ఆ డర్ట్ని వదిలేండి తర్వాత. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద ఫార్మ్ ఆఫ్ ఎ విలేజర్ అండ్ ఈట్ సమ్ పొటాటోస్. అంత తెలుగుగా చెప్పనవసరం, నార్మల్గా చెప్పినా ఏమవుతుంది. సో ఇప్పుడైతే మనమైతే తినబోతున్నాం. విలేజ్ అయితే ఎందుకు తింటున్నారు అని అయితే మనం అయితే తిడుతున్నాడు. సో మనకి అలాగే సిగ్గులేదు కాబట్టి తినబోతున్నాం. ఇప్పుడైతే హంగర్ బార్ చూడండి గైస్ ఎలా లెగుస్తుందో. మనోడు ఆకలి తట్టుకోలేక తింటున్నాడు గైస్. మర్చిపోయింది. మనైతే ఫామ్ కూడా ఉండబోతుంది ఈ ఆకలిని నింపడానికి. నా ఆకలి కాదు గైస్, ఇద్దరు అదే ఈ క్యారెక్టర్ ఆకలి. ఇప్పుడైతే గైస్ తినేస్తున్నాం పొటాటోస్, చూస్తున్నారు కదా. ఇంకో విషయం గైస్, నేనైతే బాస్కెట్బాల్ కోర్ట్ కూడా కట్టబోతున్నాను. నీకు తెలుసా? తెలుసు. సో గైస్ మొత్తానికి అయితే ఫన్గా అయితే ఉండబోతుంది. సో ఆర్చరీ గేమ్స్ అన్నీ ఉండబోతున్నాయి. బట్ బాస్కెట్బాల్ ఎలా ఆడాలని అయితే మీరైతే ఒకసారి కామెంట్ చేయండి, దాన్ని బట్టి ముందు వచ్చే వీడియోస్లో అయితే చేద్దాం. ఇది ఒక సిటీలో అయితే చేయబోతున్నాం గైస్, బట్ సిటీ కాదు, నార్మల్. చెప్పాను కదా టైటిల్, టర్నింగ్ ఏ ఓల్డ్ విలేజ్ ఇంటూ ఏ న్యూ విలేజ్, మోడర్న్ విలేజ్. ఇదే టైటిల్ కూడా ఉండబోతుంది. సో హార్ట్స్ అయితే పెరిగిపోతున్నాయి గైస్, పిచ్చగా.
వీడికి చాలా ఇష్టం అనమాట హెల్త్ అంటే. ఏ హెల్త్ పెరిగిపోతుంది. అందుకని అంత ఓవర్ ఎక్సైట్ అయితే అయిపోతున్నాడు. మనకైతే హంగర్ కూడా తగ్గిపోతుంది గైస్ ఫాస్ట్గా. సో ఫాస్ట్ అయితే తినేద్దాం. సో మీకైతే బ్యాక్గ్రౌండ్లో తినే సౌండ్లు పంది సౌండ్లు అవన్నీ అయితే రావు గైస్. మేమైతే మొత్తం వాయిస్ వేసేసి ఓన్లీ మా డబ్బింగ్ అంటే వాయిస్ ఓవర్ ఇచ్చే వాయిస్ మాత్రమే వినబోతున్నాను. సో ఇది మన ఇన్వెంటరీ గైస్. వీడు మధ్య మధ్యలో ఇదేంటి చెడ్డీ వేసుకోరు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఏమనుకోకండి. పైన ఫ్యాంట్ వేసుకో అంటాడు. అరే అది అక్కడ విలేజర్ని చంపి ఆడు క్లోత్స్ కలెక్ట్ చేసిన తర్వాత చంపవనుకో జస్ట్ ఏదో ఒకటి దొరుకుతుంది గైస్. అక్కడ యాక్చువల్లీ ఏమైందంటే ఇన్వెంటరీలో ఒక ఐరన్ లెగ్గింగ్స్ అయితే ఉంటుంది గైస్ దాన్ని. ఇక్కడ అరే ప్యాంట్ వేసుకుందాను రా ఇదిగోండి ఇలాగే అంటూ ఉంటాడు ఏమనుకోకండి. ఇక్కడైతే మనైతే లాగ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాం గైస్. మీకు వేసుకోలేదు అనుకో జంబీ పారిపోద్ది. సో గైస్ ఇక్కడైతే ఇదిగోండి లాగ్స్ అయితే మెల్లగా కలెక్ట్ అవుతున్నాయి. మీకు కనిపించకపోవచ్చు, మీరు అనుకోవచ్చు ఎందుకు ఆగారని. ఆగలేదు, అక్కడ లాగ్స్ కలెక్ట్ చేస్తున్నాయి. ఇదిగోండి స్టాక్స్ పెరిగాయి, 5 స్టాక్స్ ఉన్నాయి. అవి అయితే గ్రౌండ్ అయితే నింపడానికి సరిపోదు గైస్. సో బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఎలా ఆడదాం గైస్? నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇవ్వడానికి ఏం లేవు. ఐరన్ మ్యాన్ వచ్చాడు గైస్. ఐరన్ మ్యాన్ అండ్ ఒక హిట్ చేసామంటే మళ్ళీ మన దగ్గరకు వచ్చి కొడతాడు గైస్. మళ్ళీ ఇప్పుడైతే మేమైతే మళ్ళీ మా ఏంటి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. సో గైస్ బాస్కెట్బాల్ అనేది ఓన్లీ పేరుకే గైస్, దాంట్లో ఆడడానికి ఏం లేదు. సో కట్టు అయితే కడదాం గైస్, మీ సాటిస్ఫాక్షన్ ఫన్ ఉంటుందిగా. వద్దులేండి గైస్, ఉత్తరే టైం వేస్ట్ ఎందుకు, ఉత్తరే ఒక మొత్తం ఫుల్ ఎపిసోడ్ ఉండాలి. సో ఆర్చరీ చేద్దాం, ఇద్దరం 1v1 ఆడుకునే గేమ్స్ ఏవో కొంచెం చేద్దాం. నిజంగానారా? రోలర్ కోస్టర్ ఇంకా ఫౌంటైన్ సిటీ కన్నా బెస్ట్ది ఒక సిటీ. మోడర్న్ విలేజ్ టోటల్ 4 అయితే చేయవచ్చు. వాటర్ ఫాల్స్, వాటర్ స్లైడ్స్, పెద్దిల్లు, పెద్ద పూల్ ఇంకా ఇంకేం చేద్దాం? ఏం పెడదాం? బాస్కెట్బాల్ కోర్ట్ అన్నాగా పేరు కట్టేద్దాం. వద్దు చాలాసేపు పడుతుంది, ఉత్తరం ఒక ఎపిసోడ్ మొత్తం వేస్ట్ గైస్. సో ఇక్కడి నుంచి అయితే తవ్వడం స్టార్ట్ చేద్దాం. సో మేమైతే కొంచెం వీడియో అయితే కట్ చేసాం గైస్, మీరు అంతగా చూడరని. ఎందుకంటే ఇది ఒక్కటే మాకు తవ్వడానికి ఒక 30 minutes పట్టు ఉంటుంది గైస్. 2 hours రా. అరే తవ్వడానికి 2 hours అంటే చాలా కష్టపడ్డాను. ఇప్పుడైతే ఒక 5-6 blocks కట్ చేసి మళ్ళీ మీకు తెలియజేసేస్తున్నాం గైస్. ఆల్మోస్ట్ వీడియో మొత్తం లేనట్టయితే ఆపేస్తాం కాసేపు, మీరైతే అనుకోకండి దానికి. సో ఎందుకంటే మీకు చాలా అంటే చాలా బోర్ కొడుతుంది గైస్ అది చూసి, ఎందుకంటే చాలాసేపు పడుతుంది అది. బోర్ కొట్టింది గైస్. అంటే మేము వీడియో కంటెంట్ కోసం అయితే మీకోసం అయితే కష్టపడి 2 గంటలు అయితే సేవ్ చేసి మరి తయారు చేస్తాం గైస్ వీడియోస్. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడ సపోర్ట్ చేయండి. ఇక్కడైతే వాటర్ అయితే వచ్చింది మధ్యలో వేసింది. ఇక్కడైతే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఉందిగా, దాంట్లో వచ్చేసి ఒక షవల్ అయితే కొందాం గైస్. షవల్ కొన్నాం కదరా, తయారు చేయడం రా. మనం తయారు చేసి కొనేయడం కూడా అయిపోయింది. ఇంకా గైస్ చూసారు కదా, మన దగ్గర ఐరన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి గైస్. కానీ ఐరన్ అయితే మనం అయితే సేవ్ చేస్తున్నాం గైస్, తర్వాత ఉంటాయి. అంటే మన పూల్ కడదాం అనుకుంటున్నాం గైస్, దానికి వాటర్ కలెక్ట్ చేయడానికి ఒక ఐరన్ బకెట్ అయితే కావాలి. దాన్ని అయితే మనం ఇన్ఫినిటీ పూల్ కింద కూడా చేసేద్దాం గైస్. సో గైస్ ఇప్పుడైతే రాత్రి అయితే అయిపోతుంది, పడుకుని పోదాం. ఈరోజైతే మా ఇంట్లో పడుకోవడం అయితే చాలా ఇష్టం గైస్. సో అందుకని అంత ఇంట్రెస్ట్ చూపిస్తాడు పడుకోవడానికి. ఒరే హంగర్ తగ్గిపోతుందిరా, ఇంకా 3 points అయ్యాయిరా. 3 points అయ్యారా? అరే ఎందుకురా పడుకుని పోవచ్చు కదరా, ఎందుకురా మళ్ళీ తోగుతున్నావు? కాస్త తవ్వేసి అయితే పడుకుని పోదాం గైస్, అప్పుడే కాస్త మనకి చేయడానికి అయితే కాస్త ఓపిక ఉంటుంది మళ్ళీ. సో పడుకోవడానికి అయితే వెళ్దాం, కానీ ఈ ఒక్క లైన్ తవ్వేసి అయితే వెళ్దాం గైస్ పడుకోవడానికి. అరే ఎందుకురా అంత. ఇక్కడైతే చూడండి గైస్, మన కోసం ఈ 3 అయితే పైకి కూడా ఎక్కేసాయి. ఇక్కడ పాపం ఒక మనిషి కష్టపడి తవ్వుతున్నాడు, మనం ఎందుకు దాన్ని
కెలకడం అని చెప్పి అయితే వెళ్ళిపోయి. సో ఇప్పుడైతే మనం కూడా వెళ్ళైతే పడుకుని పోదాం గైస్. సో ఫైనల్గా గుడ్ నైట్ గైస్. గుడ్ నైట్ గైస్. జిజీస్. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే గైస్ మేమైతే మళ్ళీ కట్టుపోతున్నాం బ్లాగ్స్. ఇప్పుడు మీరు నమ్మనేమో కానీ క్రీపర్ అయితే వచ్చి మొత్తం అంతా పేల్చేసింది గైస్. సో గైస్ నేనైతే చాలా ఓపికతో అయితే చేస్తాను అనుకుంటాను కదా, ఏం అంత ఓపికతో ఏం చేయలేదు. జస్ట్ అయితే పైన అయితే కవర్ చేస్తాను అంతే. వీటికేమో నిదానమే ప్రధానం అనుకుంటే పైన కవర్ చేయకుండా మొత్తం కవర్ చేస్తాను అనుకుంటే మొత్తం కవర్ చేస్తున్నాడు గైస్. కానీ నేను వెంటనే ఆడ దగ్గర ఫోన్ లాగేసుకొని మధ్యలో కూడా కవర్ చేస్తాను. కవర్ చేయట్లేదు. సారీ. ఇక్కడైతే మళ్ళీ ఈ ప్లాంక్స్ అంటే లాగ్స్ మొత్తం పెట్టేద్దాం గైస్. పెట్టేద్దాం. సో మళ్ళీ ఇక్కడ ఎలాగో క్రీపర్ కూడా మనకు యాక్చువల్ హెల్ప్ చేస్తుంది గైస్. కానీ లోపలికి వచ్చి పేలు ఉంటుంటే బాగుండేదేమో. అవును గైస్, అప్పుడు ఇంకా తావడం కొంచెం ఈజీ. మరి ఇద్దరంగా ఆడ్గా ఉంది గైస్. ఓన్లీ ఒక్క సైడ్ మాత్రం ఉంది ఆ స్టేర్. అవును గైస్, ఇక్కడైతే ఆవు ఉంది. కొట్టనా వద్దులే. ఇంకా గైస్ ఇప్పుడైతే మాట్లాడడానికి అయితే ఏం లేదు బేసిక్గా, అందుకే మధ్య మధ్యలో మాట్లాడలేదు. సో ఇవైతే లేపేసి పైన పడదాం గైస్. ఎందుకు ఉత్తర అడ్డు మళ్ళీ అంతా తవ్వాలి కదా గైస్. మీరు నమ్మరు, మొత్తం అంతా తవ్వేస్తాం గైస్. మీరు తర్వాత అయితే తెలుస్తుంది మీకు. ఇప్పుడైతే కొంచెం అయితే స్కిప్ చేస్తాం గైస్. టోటల్గా ఇదంటే తవ్వేసిన తర్వాత అయితే మేమైతే మీకు మోస్ట్లీ చూపిస్తాం. ఇప్పుడు కొంచెం తవ్వడం అయితే చూపిస్తాం కాస్త. అక్కడ స్పాన్ పాయింట్ పెట్టాను గైస్. ఒకవేళ చచ్చిపోయిన సరే మళ్ళీ అక్కడే స్పాన్ అవుతాం గైస్. ఇప్పుడైతే మనకు హంగర్ కూడా. సో దీంట్లో అయితే ఫాస్ట్గా అవుతుంది కాబట్టి ఇదైతే క్రాఫ్ట్ చేసుకున్నాం గైస్. ఇంకా ఎక్కువ ఒక 6 క్రాఫ్ట్ చేసాం గైస్. మీకు అక్కడ బార్లోనైతే 2 కనబడతాయి. ఇంకా 4 ఉన్నాయి గైస్. సో ఇదిగోండి ఇక్కడ కట్ చేసాం మీకోసం క్లిప్. అంతే చేసాం. చూడండి గైస్, ఇప్పుడు ఇదంతా పెడతాం గైస్. మీరైతే చాలా చిన్నది ఉందనుకోవచ్చు కానీ చాలా పెద్దది గైస్ ఇది. మీకు హౌస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చూపిస్తాం గైస్. సో గైస్ మీరు నంబర్ చాలా కష్టపడ్డాం ఇది మాత్రం చేయడానికి. ఇంకా అయితే ఇప్పుడైతే వుడ్ కలెక్ట్ లేపేస్తున్నాం గైస్. మళ్ళీ అయిపోయింది అక్కడ వుడ్. సో గైస్ ఇప్పుడు మనం వుడ్ అయితే లేపేసి దీన్ని కట్టేద్దాం. అరే నైట్ అయిపోతుందిరా. సో గైస్ ఇడికైతే పడుకోవడం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుంది. ఈ గేమ్ మొత్తం ఇటు పడుకోవడానికి వచ్చినట్టుంది గైస్. రాత్రి అయితే చాలా రాత్రి అయిపోతుంది పడుకుని పోదని చెప్తున్నాడు వీడు. అరే ఇప్పుడైతే మనం ఒక విలేజర్ బెడ్ మీద అయితే పడుకోబోతున్నాం. సో గైస్ క్రీపర్ మామా క్రీపర్ బాబాయ్ వచ్చి అయితే చంపేస్తాడు. క్రీపర్ బాబాయ్ ఎందుకు బాబాయ్ మనల్ని డిస్టర్బ్ చేస్తున్నావు? సో గైస్ ఇక్కడ